అందరికీ నమస్కారం. ఇటీవల చూసుకున్నట్టయితే చిన్న వయసులోనే ప్యూబర్టీ మరియు మెచ్యూరిటీ మరియు హార్మోనల్ చేంజెస్ అమ్మాయిల్లో చూస్తున్నాం. వాటి గురించి చర్చించడానికి శంకర్పల్లి మండల పరిధిలోని స్వరాజ్ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్ సుచిత్ర వారితో చర్చిద్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం. ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే చిన్న వయసులోనే ప్యూబర్టీ వస్తుంది. వాటి గురించి మీరు చెప్పడానికి. ఇలా గత 20 ఏళ్ళుగా మేము అబ్జర్వ్ చూసిందేంటంటే ఆడపిల్లలు మెచ్యూరిటీ రావడానికి రాను రాను వయసు తగ్గుతూ వస్తుంది. మా చిన్నతనంలో ఆడపిల్లలు 15 నుంచి 14 ఏళ్ల మధ్యలో రజస్వలు అయ్యేవాళ్ళు, పెద్ద మనిషి అయ్యేవాళ్ళు. కానీ రాను రాను ఒక్కొక్క దశాబ్దం గడుస్తున్న కొద్దీ 2-3 ఏళ్ళు తగ్గుతుంది. ఈ మధ్యలో మేమైతే 3వ తరగతిలో 8 ఏళ్ల పిల్ల కూడా రజస్వలు అవ్వడం చూసాం మేము. అంటే రాను వయసు పెద్ద మనిషి అయ్యే వయసు తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనము పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు ఆటలు పాటలు లేకుండా పెంచుతున్నాము. ఒకటి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్ నుంచి రాగానే భోజనం పెట్టి ఇంట్లో పడుకోబెట్టడం. వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన వాళ్ళు తొందరగా ఒంట్లో కొవ్వు శాతం పెరుగుతుంది. ఎప్పుడైతే కొవ్వు శాతం పెరుగుతుందో తొందరగా ఆడతనం పెంచే హార్మోన్స్ పెరుగుతాయి బాడీలో. దానివల్ల తొందరగా పెద్ద మనిషి అవుతున్నారు ఆడపిల్లలు. ఒకటి. రెండవది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఏంటంటే మనము వంట ధాన్యాలలో ఫర్టిలైజర్స్ పెరగడం ఒకటి, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఒకటి, వాటర్ పొల్యూషన్ అవ్వడం వలన పిల్లల లోపల హార్మోన్ చేంజెస్ తొందరగా వస్తున్నాయి. అంటే ఓవరీస్లో యాక్టివిటీ జరగడానికి పొల్యూషన్లో ఉండే పదార్థాలు బాగా దోహదం చేస్తున్నాయి. అయితే మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు తినే ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ద్వారా కానీ, అంటే మేము చిన్నప్పుడు చదువుకునేది ఏంటంటే జంక్ ఫుడ్ మరియు పాలల్లో వాళ్ళు ఆ బర్రెలకు కానీ ఆవులకు కానీ ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఈస్ట్రోజన్ అది పెంచడం వల్ల కూడా అవుతుందని చెప్పేసి ఒక స్టడీ ఉంది. వాటి గురించి అండి. అది రీసెర్చ్ పేపర్స్లో అందరికీ తెలిసింది ఏంటంటే మనము ఆవులకి, బర్రెలకి, గేదెలకి ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వలన తర్వాత దాంట్లో హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. ఆ హార్మోన్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు తొందరగా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే జంక్ ఫుడ్లో ఏమవుతుందంటే పిల్లల కొవ్వు శాతం పెరుగుతుంది. జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుంది, ఎంప్టీ క్యాలరీస్ ఉంటాయి జంక్ ఫుడ్ అంటే. జంక్ ఫుడ్లో దానివల్ల ఏంటిది, ప్రోటీన్స్ ఉండవు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ పెరగవు, కండరాలు పెరగవు, కానీ కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరగడం వల్ల పిల్లలు తొందరగా మెచ్యూరిటీ పొందుతారు. ఓకే. దీనికి ప్రివెన్షన్ ఎలా అంటే పేరెంషియల్ కేర్ ఎలా తీసుకోవాల్సి వస్తుంది, మరియు వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే కెన్ కన్స్యూమ్ అండ్ వాట్ టైప్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్? ప్రివెన్షన్ అంటే ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ పంథ మార్చుకోవాలి. పిల్లలు అంటే ఈరోజు రేపు చదువుకొని ఐఐటీలోనో మెడిసిన్లోనో సీటు కొట్టాలి, కానీ వాళ్ళు స్వయంగా హెల్దీగా ఉంటున్నారా లేదా అనేది ఆలోచించట్లేదు. ఎంతసేపు పిల్లలు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు చదువుకుంటారు మేడం, ఆ పిల్లలు చాలా బాగా చదువుకుంటారని చెప్తారు. అది పద్ధతి కాదు. ఏంటంటే పిల్లలకి ఆట, చదువు అన్నీ ఒక సమతుల్యమైన జీవన శైలి ఉండాలి వాళ్ళకి. అటు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఇటు చదువు ఉండాలి. అట్లాగే మనకి స్పిరిచువల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి ఏంటంటే పిల్లలకి ఫస్ట్ థింగ్ అంటే హెల్దీ భోజనం సరైన భోజనం పెట్టాలి. భోజనంలో ఎస్పెషల్లీ మన ఇండియన్ దీంట్లో ఐరన్ ఒకటి తక్కువ ఉంటుంది, ప్లస్ ప్రోటీన్స్ ఒకటి తక్కువ ఉంటాయి. అవి 2 మాత్రలు పెంచాలి. ప్రోటీన్స్ అంటే ఏంటిది, ఎగ్, బఠానీలు, శనగలు, పప్పులు, తర్వాత పన్నీరు, తర్వాత మాంసకృతులు ఉన్న మటన్, చికెన్ అట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేసి అన్నం తగ్గించడము, చపాతీలు తగ్గించడము, తర్వాత మైదా పిండి వాడకుండా ఉండడము, తర్వాత ఫ్యాట్లో కూడా మనం ఎక్కువ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాము. రిఫైన్డ్ ఆయిల్స్ మానేసి గానుగ నూనెలకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది చాలా. ఎందుకంటే గానుగ నూనెల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, రిఫైన్డ్ ఆయిల్స్లో తక్కువ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ ఊరికేనే అవి ఎంటీ క్యాలరీస్ని పెంచుతాయి, కానీ మన హెల్త్కి ఏం దోహదం చేయవు అవి. తర్వాత మనము ఆకుకూరలు, పళ్ళు కూడా పిల్లలకి బాగా పెట్టాలి. మనం ఏంటంటే
ఎప్పుడు డబ్బాలలో చేసి పెట్టిన పిండి పదార్థాలు ఏంటంటే అటుకులు అంటాము, లేకపోతే మురుకులు అంటాము, అరిసెలు అంటాము, ఇట్లాంటివి కాకుండా రెడీమేడ్ ఫుడ్స్ కాకుండా ఎప్పటికప్పుడు రా ఫుడ్ మెటీరియల్ ఎక్కువ తీసుకోవాలి. రా అంటే ఏంటంటే పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, తర్వాత స్ప్రౌట్స్ ఇట్లాంటివి తీసుకోవాలి. అట్లా చేయడం వల్ల వీళ్ళలో ఆరోగ్యం పెరుగుతుంది. దానివల్ల హార్మోనల్ చేంజెస్ని కొంచెం మనం అరికట్టగలుగుతాము. అదే కాకుండా యోగా ఒకటి పిల్లలకు అలవాటు చేయాలి. తర్వాత పొద్దున్నే లేవడము, ఎండకి ఎక్స్పోజర్ అనేది మన పిల్లలకి ఎవ్వరికీ లేదు ఈరోజు రేపు. కనీసం రోజుకి అరగంట ఎండకి ఎక్స్పోజ్ కావాలి. అరగంట ఎండ తగిలితే కానీ పిల్లలకి విటమిన్ డి మాత్రలు మంచిగా ఆ విటమిన్ డి పెరిగితే కానీ వాళ్ళకి బొక్కలు, తర్వాత కండరాలు మంచిగా స్ట్రాంగ్ అవ్వవు. అప్పుడు కానీ వీళ్ళకి హెయిర్ లాస్ కాకుండా, పొట్టిగా ఉండకుండా, లావుగా ఉండకుండా, హెల్దీగా, అందంగా, పొడువుగా ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు పేరెన్షియల్ కేర్ ఇప్పుడు చిన్న వయసులో వస్తుంది. అది వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ నీడ్ టు బి గివ్ టు ద పేరెంట్స్ వేర్ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ అమ్మాయిలు చిన్నవాళ్ళు తల్లి కానీ ఓపెన్ అప్ అవ్వరు. సో వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు ఓపెన్ అప్ అవ్వడానికి? తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ ఏ జీవిత దీంట్లో ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్కి నెక్స్ట్ స్టేజ్కి ఎప్పుడు ప్రిపేర్ చేస్తుండాలి. సపోజ్ బాల్యావస్థలో ఉన్నారనుకోండి, కౌమార్యావస్థకి తయారు చేయాలి. అంటే యంగ్ టీనేజర్స్, ఇప్పుడు చిన్న పిల్లలు టీనేజర్స్ అవుతారు వాళ్ళు. అయితే టీనేజర్స్లో వచ్చే ఛాలెంజెస్ వాళ్ళకి ఏముంటాయి, లైక్ ఇది ప్యూబర్టీ రావడం కానీ, ఆ తర్వాత సోషల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, తర్వాత సెక్షువల్ అబ్యూస్ కానీ, ఇట్లాంటివన్నీ వాటికి ఉంటాయి. అవి ఇలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటివన్నీ నేర్పించాలి ఒకటి. రెండోది హెల్దీ ఫుడ్ అంటే ఏంటో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవగాహన చేయాలి. జపాన్ లాంటి కంట్రీస్లో పిల్లలు ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇష్టం అని చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు క్యాప్సికమ్ అంటే ఇష్టము, లేకపోతే క్యాలీఫ్లవర్ అంటే ఇష్టము, లేకపోతే ఈ ఫ్రూట్ అంటే ఇష్టము, అట్లా చెప్తారు. కానీ వాళ్ళు ఇలా పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు అని చెప్పరు. సో మనము మన ఫుడ్లో ఇవి ఎక్కువ చేయాలి. రా ఫుడ్ మెటీరియల్ అండ్ వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ చేస్తే మనకి ఇది ఒకటి ఉంటుంది. అంతేకాకుండా చదువు ఒక్కటే కాదు, ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు అది అవగాహన చేసుకొని వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఎక్కడ చైతన్యాలో వేద్దామా, లేకపోతే ఎక్కడ నారాయణ లేద్దామా, లేకపోతే ఏ కోరాకు పంపిద్దామా, అలాంటివి కాకుండా వాళ్ళకి చదువుకుంటూ హెల్దీగా ఉంటూ వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి మంచి మంచి ర్యాంకులు వచ్చేటట్టు మనం ఇది చేయొచ్చు. అట్లా అని చెప్పి వాళ్ళని పాపం పిల్లల్ని ఆ స్కూళ్ళలో గోదలు వేసినట్టు వేసి ఇబ్బంది పెట్టకండి. పిల్లలు ఎక్కడున్నా బాగా చదువుకుంటారు, వాళ్ళు ఎక్కడైనా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అండ్ వ్యూవర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుంటున్న టాపిక్. సో మీరు ఇచ్చిన మెసేజ్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ చాలా బాగుంది. తప్పకుండా పేరెంట్స్ కానీ వీళ్ళ కానీ తప్పకుండా చేరుతుంది ఇది. అలాగే వచ్చే వారం మనము డాక్టర్ గారితో నైట్ షిఫ్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మరియు హార్మోనియల్ చేంజెస్, మరియు అలాగే ప్రెగ్నెన్సీ ఒకవేళ ట్రై చేసే వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటి గురించి చర్చించడానికి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. శంకర్పల్లి మండల మరియు మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగ మీకు ఆనందం, శ్రేయస్సు రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి పండుగలు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా మా స్వరాస్తుల తరఫున కోరుకుంటున్నాము.